ఓం నమో వెంకటేశాయ. నిర్యోగపాశవేష నిర్యోగక్షేమతోష గోవింద గోవింద. ఘనమేఘ ఇవాసితం వపుః ఘనమేఘోజ్వలబర్హమండితం ఘనమేఘ ఇవాతపచ్చిదం ధనమేతద్భవతాచ్చిరం హృది అని మురళీవాదన కరలీలామిష సురకీరాలక సరళీకారుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. నమామి దేవం గణనాథమీశం విఘ్నేశ్వరం విఘ్న వినాశదక్షం భక్తార్తిహం భక్త విమోక్షదీక్షం విద్యాప్రదం వేద నిదానమాద్యం. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సంప్రాప్తిహేతు తపసే సంసృతేస్తాపసాయ చ సంపూజ్యమాస తపసే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాఖిలగుణాకరగేహనీపం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యదీపం సద్భక్తిభావభయమర్దనమంత్రజాపం మార్గం సమాశ్రయత భాగవతం ప్రతీపం. శ్రీ గురుభ్యో నమః. గోపికాస్త్రీలు శ్రీకృష్ణుని తలుచుకుంటున్నారు. తలుచుకోవడంలో ఎవరికి తోచింది వాళ్ళు పక్క వాళ్ళతో చెప్తున్నారు. ఆ చెప్పడంలో భాగంగా ఒక మహానుభావురాలు నదుల గురించి మాట్లాడింది కదా. ఆ నదుల గురించి మాట్లాడంగానే కాస్తో కూస్తో సంబంధం ఉన్నట్టే మాట్లాడాలి అనే నియమం ఉన్న ఇంకొక ఆవిడ ఇలా మొదలుపెట్టింది. ఏమని? దృష్ట్వాతపే వ్రజపశూన్ సహ రామగోపైః సంచారయంతమనువేణుముదీరయంతం ప్రేమ ప్రవృద్ధ ఉదితః కుసుమావలీభిః సఖ్యుర్వ్యధాత్ స్వపపుషాంబుద ఆతపత్రం అని మొదలుపెట్టింది. అమ్మా, నువ్వు నదుల గురించి మాట్లాడుతున్నావు. ఈ నదులన్నిటికీ తండ్రిగా ఉండేటువంటి మేఘం ఉంది కదా, ఆ మేఘం ఈ శ్రీకృష్ణుడికి చాలా దగ్గరి స్నేహితుడు. ఆ దగ్గరి స్నేహితుడు ఈ మన స్నేహితుడు శ్రీకృష్ణుడు ఎండలో తిరుగుతున్నాడు అని చూశాడు. దృష్ట్వా ఆతపే, అయ్యో ఎండను పడి తిరుగుతున్నాడే నా స్నేహితుడు. వ్రజ పశువున్, ఎండన పడి పశువుల్ని కాస్తూ అడవిలో తిరుగుతున్నాడే. అలాగే సహ రామగోపైః, నా స్నేహితుడితో పాటు అతని స్నేహితులు కూడా తిరుగుతున్నారే. బలరాముడు తిరుగుతున్నాడు, గోపాలకులు తిరుగుతున్నారు, అందరూ కలిసి తిరుగుతున్నారే. సంచారయంతం, వీళ్ళందరినీ అంటే ఈ గోవుల్ని, గోపాలకుల్ని, బలరాముణ్ణి వీళ్ళందరినీ నా స్నేహితుడే ముందుండి నడిపిస్తున్నాడే. అప్పుడప్పుడు వీళ్ళందరినీ అలరించటానికి అనువేణుముదీరయంతం, అప్పుడప్పుడు వేణువాదనను కూడా చేస్తున్నాడే. ఎంత అలసిపోతున్నాడు. అప్పుడప్పుడు వాళ్ళు పాటలు పాడితే ఆ పాటలకు తగ్గట్లుగా వేణుగానం చేస్తున్నాడే. అప్పుడప్పుడు వాళ్ళు వేణుగానం చేస్తే వాళ్ళకి సహకారంగా వేణుగానం చేస్తున్నాడే. అప్పుడప్పుడు వాళ్ళని అలరించడానికి కూడా ఈ వేణుగానం చేస్తున్నాడే. ఎన్ని పనులు చేస్తున్నాడు, ఎండను పని చేస్తున్నాడు. అబ్బో అబ్బో నా స్నేహితుడు అలసిపోతున్నాడు అని అనుకుని ప్రేమ ప్రవృద్ధ, ప్రేమ చాలా పొంగిపోతుంటే ప్రేమతో ప్రవృద్ధి చెందిపోయి ప్రేమ ప్రవృద్ధ ఉదిత, ఎక్కడి నుంచి వచ్చాడో పాపం వచ్చి మేఘం అనేటువంటి స్నేహితుడు కుసుమావళీభిః, పూల లాంటి చిన్న చిన్న తుంపరలతో సఖ్యుర్వ్యధాత్, తన స్నేహితుడికి కాస్తంత సాంత్వన చేకూరుద్దాము
అని బయలుదేరాడు, మొదలుపెట్టాడు. పాపం ఆ మేఘం అనేటువంటి స్నేహితుడి దగ్గర ఇది లేకపోయింది, నీరు లేకపోయింది. ఎందుకంటే వర్షాకాలంలోనే మొత్తం కురిపించేసేసాడు కదా. వర్షాకాలంలో కురిపించటం వలన మేఘం దగ్గర నీరు లేక ఈ ప్రేమతోనే ఏదో విధంగా కాస్తో కూస్తో కాళ్ళు చేతులు కూడదీసుకుని వాటన్నిటినీ కలుపుకుని ఏదో చిన్న చిన్న తుంపరల్ని విదిలించాలని అనుకున్నాడు. అవి సరిపోలేదు పాపం. సరిపోక పైనుంచి కిందకు వచ్చే లోపలే కాస్తంత ఆవిరవ్వటం, కింద పడ్డా కూడా ఆ తుంపరలకి పెద్దగా విలువ లేకపోవటం జరిగేసరికి ఇప్పుడు ఈ పనులు చేయొద్దు, మనం ఎలాగైనా సరే మన స్నేహితుడికి సహాయం చేయటమే ప్రధానం అని అనుకుని స్వపపుష అంబుద ఆతపత్రం యథాత్. ఉన్న నీళ్ళని ఖాళీ చేసుకోకుండా, ఉన్న నీళ్ళని ఖాళీ చేసుకుంటే ఈ తెల్లని రూపం కూడా పోతుంది, కనీసం ఈయనకి సూర్యుడి వేడి తగలకుండా గొడుగులా ఉపయోగపడటం కూడా జరగకుండా పోతుంది అని అనుకుని ఆ తుంపర్లను విదిలించటం మానేసి గొడుగులాగా ఆయన వెంట పడి తిరుగుతున్నాడు. గొడుగులాగా ఆయనకు మాత్రమే నీడ వచ్చేటట్లుగా, లేకపోతే ఆయనకి ఆయన స్నేహితులకి ఆయన గోగణానికి నీడ వచ్చేట్టుగా ఒక గొడుగు నీడలాగా సూర్యుడికి వీళ్ళకి మధ్య ఉండి వీళ్ళందరికీ సాంత్వన చేకూర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడమ్మా. ఈయనకి స్నేహితులు భూలోకంలోనే కాదు పైన అంతరిక్షంలో కూడా చాలామంది ఉన్నారు, ఈ మబ్బు కూడా ఉంది అని చెప్పింది. మబ్బు కూడా ఉంది అని చెప్పిందేమో కానీ మబ్బు ఉంటే ఏంటి, ఈ నదులకి ఈ మబ్బుకి చెప్పిన విషయానికి సంబంధం ఏంటి అంటే పాపం మాత్రం చెప్పలేకపోయింది. ఆ సంబంధం లేదు, ఉన్నదేదో నాకు తోచిందేదో నేను చెప్పాను అని చెప్పి ఊరుకుంది. ఏమని దృష్ట్వాతపే వ్రజపశూన్ సహరామగోపై సంచారయంతమను వేణుముదీరయంతం ప్రేమ ప్రవృద్ధ ఉదిత కుసుమావలీభి సఖ్యుర్వ్యధాత్ స్వవపుషాంబుద ఆతపత్రం అని. శ్రీకృష్ణుడు ఎండనపడి తిరుగుతున్న మాట వాస్తవం. ఆ ఎండనపడి తిరిగేటప్పుడు ఖాళీగా కాకుండా గోవుల్ని అటు ఇటు అదిలిస్తూ, అలాగే గోపాలకుల్ని అలరిస్తూ, బలరాముడిని కూడా వెంట తిప్పుకుంటూ, లేదా బలరాముడు ఎటు వెళితే తాను అటు వెళుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నమాట వాస్తవం. వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం, ఎండకి ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ఆ ఇబ్బంది పోగొట్టడానికి అన్నట్లు ఈయన వేణుగానం చేస్తున్నది కూడా వాస్తవం. కానీ ఆ వేణుగానం చేస్తున్నటువంటి ఈయనకి స్నేహితుడు పైన ఒకడున్నాడు అనేది మాత్రం ఎవరికీ తెలియని విషయం. స్నేహితుడు అంబుద అంటే మేఘం అనే స్నేహితుడు. ఎలా వీళ్ళిద్దరూ స్నేహితులయ్యారు అంటే రంగుతో స్నేహితులయ్యారు అని చెప్పుకోవచ్చు ప్రాథమికంగాను. రంగుతో ఎలా అయ్యారు, మేఘము నల్లగా ఉంటుంది, ఈయన కూడా నల్లగా ఉంటాడు కాబట్టి రంగుతో వీళ్ళిద్దరూ కలిసిపోయారు. మిగతా వాళ్ళకి మేఘానికి రంగు అంతగా కలవదు, వీళ్ళిద్దరికే బాగా కలిసింది. ఆ రంగుతో వచ్చిన స్నేహం కూడా పోయింది పాపం మేఘానికి. ఎందుకంటే వర్షం కురిసేసరికి మబ్బులో ఉండేటువంటి నల్ల రంగు అనేది పోయి తెల్లరంగే మిగిలింది. ఈ శరత్కాలానికి వచ్చేసరికి తెల్లరంగే మిగిలింది. కానీ ఉన్నది కురిపించేయటం అనేటువంటి లక్షణంతో కలిసినటువంటి స్నేహం అలాగే ఉంది. ఉన్నదేదో కురిపించేసేయటం, ఆ కురిపించి పక్క వాళ్ళకి ఉపకారం చేసేటప్పుడు నా దగ్గర ఏం మిగులుతుంది అని చూసుకోకపోవటం అనే లక్షణం ఇద్దరికీ కలవనే కలిసింది. ఆ లక్షణంతో కలిసిన స్నేహం పాపం ఇప్పుడు తెల్లగా మారినా సరే మబ్బుకి ఈ శ్రీకృష్ణుడికి ఉంది. అప్పటికే మొత్తం కురిసిపోవటం వలన మేఘం దగ్గర నీరు లేదు, ఏదో కాస్త తెల్ల పొగలాగా అలా కదులుతూ ఏదో ప్రాణాలను ఉగ్గబెట్టుకున్నాడు. కానీ ఈ శ్రీకృష్ణుడిలా ఇబ్బంది పడుతుంటే, ఎండలో తిరుగుతుంటే ఆయన తట్టుకోలేకపోయాడు. మేఘం అనే ఆయన తట్టుకోలేక ప్రేమ ప్రవృద్ధ, మళ్ళీ పెరగటానికి పెద్దగా ఏమీ కారణాలు లేకపోయినా ప్రేమతోనే కాళ్ళు చేతులు తీసుకుని ఎలాగైనా ఈయనకి పుష్పవృష్టి అయినా కురిపించైనా సరే మనం ఎండవేడిమి నుంచి ఉపశమనం కల్పిద్దాము అని అనుకుని పైనుంచి ఏదో తుంపరలు జారవిడిచాడు. తుంపరలు జారవిడితే అసలే తెల్లటి మేఘం, తెల్లటి మబ్బు, ఆ తెల్లటి మబ్బు తాలూకు తుంపరలు ఎంతసేపు పైనుంచి పడ్డాయి, ఎంత ఉంటాయి, ఎంత మిగులుతాయి. ఏదో పుష్పవృష్టిని కురిపించాను కుసుమావళీభి, అబో రకరకాల పూలు కురిపించాను అని ఆయన అనుకోవటమే కానీ కిందకు వచ్చేసరికి పెద్దగా ఏం మిగలలేదు. మిగిలిపోవడంతో ఇంకా వద్దు, రిస్క్ వద్దు, మనం ఉన్న నీళ్ళని కూడా కిందకి తోసేస్తే ఈ పొగ కూడా మిగలదు మన దగ్గర అని అనుకుని ఆ పొగ రూపాన్ని అలాగే ఉంచి తన శరీరాన్ని సూర్యుడికి అడ్డుగా నిలబెట్టి శ్రీకృష్ణుడికి మధ్య దాన్ని నుంచుని సూర్యుడి వేడి
ఈ శ్రీకృష్ణుని తగలకుండా నీడ పడేటట్టు మేఘం చేస్తున్నాడు. అంత మంచి స్నేహితుడు ఈ శ్రీకృష్ణుడికి ఉన్నాడు అని ఈ మహానుభావురాలు వాక్కుచ్చింది. ఈ శ్లోకంలో పాపం ఆవిడ చెప్పదలుచుకున్న విషయం మబ్బుకి శ్రీకృష్ణుడికి రంగుతోనూ లక్షణంతోనూ స్నేహం కుదిరింది అని. మరొక విషయం, చివరికి అలాంటి మేఘాలు కూడా ఈయనకేదో సేవ చేసుకుందామని, ఈయనకేదో ఉపకారం చేద్దాము, ఈయనకు స్నేహానికి మనం ఏమన్నా పని చేసుకుని ఈయనకి ఉపకారం చేద్దాము అని తపన పడుతున్నాయి. ఆ తపన పడుతున్న మబ్బుకైనా అవకాశం లభించిందేమో కానీ మనకు మాత్రం లభించటం లేదు అని కూడా చెప్పదలిచి ఈ శ్లోకాన్ని పాపం పలికింది. దృష్ట్వాతపే వ్రజపశూన్ సహ రామగోపై సంచారయంతమనువేణుముదీరయంతం ప్రేమ ప్రవృద్ధ ఉదిత కుసుమావలీభి సఖ్యుర్వ్యధాత్ స్వవపుషాంబుద ఆతపత్రం అని. పక్కవాళ్ళు మాట్లాడితే ససందర్భంగానే మాట్లాడాలి అనేటువంటి నియమం ఏ కోశానా లేని మరొక మహానుభావురాలు పై శ్లోకం ఇంకో రకంగా అందుకుంది. ఏమని? పూర్ణాః పులింద్య ఉరుగాయ పదాబ్జరాగ శ్రీకుంకుమేన దయితాస్తనమండితేన తద్దర్శనస్మరరుజస్తృణరూషితేన లింపంత్య ఆనన కుచేషు జహుస్తదాధిం అని. మనకంటే ఆ బృందావనంలో అక్కడక్కడ చాలా తక్కువగా ఉన్నా సరే, తక్కువ జనాభా ఉన్నా సరే, ఆ బృందావనంలో అక్కడక్కడ ఉండేటువంటి ఈ శబరకన్యలు వాళ్ళే నయం అని చెప్పింది ఈవిడ. శబరకన్యలు అంటే అడవిలో ఉండేటువంటి వన్యజాతి స్త్రీలు, వాళ్ళే నయం. వాళ్ళు పూర్ణా పులింద్య, వాళ్ళు మొత్తం మీద మనకంటే పరిపూర్ణులు, మనకంటే వాళ్ళే హాయిగా ఉన్నారు, మనకంటే వాళ్ళే నయంగా ఉన్నారు. మనకంటే వాళ్ళే నయంగా ఉన్నారు అంటే మనకి గొప్పదనం ఏముంటుంది? మనమేం గొప్పవాళ్ళం అవుతాము? అయితే మనం విడిచిపెట్టిన దాంతోనే వాళ్ళు పరిపూర్ణులు అవుతున్నారు. మనకంటే గొప్పవాళ్ళు మనం వదిలేసుకున్న దాంతోనే అవుతున్నారు. ఎలాగా? ఉరుగాయ పదాబ్జరాగ శ్రీకుంకుమేన దయితాస్తనమండితేన పూర్ణా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ శబరకన్యలు అక్కడ ఉరుగాయ పదాబ్జరాగ శ్రీకుంకుమేన, శ్రీకృష్ణుడు అక్కడ గడ్డిలో నడుస్తున్నాడు కదా, గడ్డిలో నడుస్తున్నప్పుడు ఆయన పాదాలకు ఉండేటువంటి కుంకుమ అంటే మనం వాడే కుంకుమ కాదు, కుంకుమ పువ్వు ఉంటుంది కదా, కుంకుమ పువ్వు అరగదీస్తే వచ్చేటువంటి ఎర్రటి పదార్థం, మంచి వాసనతో గుమలాడిపోయేటువంటి పదార్థం, ఆ కుంకుమం మొత్తం ఆ గడ్డికి అంటుకుంటే ఉరుగాయ పదాబ్జరాగ శ్రీ కుంకుమేన. ఈ శ్రీ కుంకుమం వలన గడ్డికి ఎర్రదనం అంటే ఎన్ని అడుగులకి ఎంత మేరకు గడ్డికి అంటుకుంటుంది? 4-5 అడుగులకు అంటుకుంటే ఎక్కువ కదా. అందువల్ల మొత్తం ఆయన నడిచినంత మేర గడ్డి ఎర్రగా ఉండటం అనేది దీనివల్ల కుదరదు. అందువల్ల ఆయనకి సహజంగానే పాదాలు అరుణంగా ఉంటాయి కదా, ఎర్రగా ఉంటాయి కదా. పదాబ్జరాగం, తామర పువ్వుల్లాంటి ఆయన అరికాళ్ళు ఎర్రగా ఉంటాయి కదా, ఆ ఎర్రగా ఉండేటువంటి ఎరుపు కూడా, ఎర్రగా ఉండేటువంటి తామర పువ్వులు లాంటి పాదాల తాలూకు ఎరుపు కూడా కొంతమేరకు ఆ గడ్డికి అంటింది. అంటేసరికి ఉరుగాయ పదాబ్జరాగ శ్రీ కుంకుమేన, దాంతో ఆ గడ్డి కాస్త ఎర్రగా మారిపోయింది. ఎర్రగా మారిపోతే ఆ మారిపోయిన ఎర్రగా మారిపోయిన ఆ గడ్డికి వీళ్ళు మొహాలవి రాసుకుని, లేదా ఆ గడ్డిలో పొరలాడి ఎలాగో ఒకలాగా వాళ్ళ మొహాలని, వాళ్ళ శరీరాలని కూడా ఎర్రగా మార్చేసుకుంటున్నారు. తద్దర్శన స్మరరుజ తృణరూషితేన లింపంత్య ఆనన కుచేషు. ఎందుకు వాళ్ళు ఆయన నడిచిన గడ్డిలో పొరలాడుతున్నారు అంటే తద్దర్శన స్మరరుజ, వాళ్ళు కూడా శ్రీకృష్ణుని చూశారు కదా, చూసిన తర్వాత వాళ్ళకు కూడా మనకే కలిగినటువంటి ఈ స్మర బాధ, మన్మథ బాధ కలిగింది కదా. కలిగితే దానివల్ల ఏదో రోగం వచ్చినట్టు నానా ఇబ్బందులు పడ్డారు కదా, మనం పడుతున్నాం కదా నానా ఇబ్బందులు, అలాగే వాళ్ళు పడ్డారు కదా. తృణరూషితేన, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆయన నడిచిన గడ్డి మీద పొరలాడేశారు. తృణరూషితేన లింపంత్య, పొరలాడేసి ఆ మొహానికి, తమ ఒంటికి ఆ ఎరుపుని అంటించుకున్నారు. అందులోనూ ఎలా అంటించుకున్నారు? ఒకవేళ కనుక పొరలాడడం వలన సరిగ్గా అంటుకోకపోతే చేతులతో గట్టిగా పామి ఆ ఎరుపుని చేతులకు అంటించుకొని మొహానికి వాటికి పూసుకున్నారు. లింపంత్య ఆనన కుచేషు.
మొహానికి, కుచాలకి అన్నిటికీ రాసుకున్నారు. రాసుకుని జహుస్తదాధిం, ఆ శ్రీకృష్ణుణ్ణి చూస్తే కలిగేటువంటి మన్మథ బాధ నుంచి నివృత్తిని పొందారు. ఆ ఆది మానసీ వ్యథని వదులుకోగలిగారు. సరే, జరిగింది. పూర్ణాహ, వాళ్ళు పరిపూర్ణులు. దానికి నీకు సంబంధం ఏంటి అంటే, దయితాస్తనమండితేన శ్రీకుంకుమేన. ఆయన కాళ్ళకి అంటిన కుంకుమ ఎవరిది? మనదే కదా. మనం గోకులం నుంచి ఆయన వెళ్ళేటప్పుడు ఆయన కాళ్ళ మీద పడిపోయి మనకున్న కుంకుమ అంతా ఆయనకు అంటించలా? అంటిస్తేనే కదా ఆయన కాళ్ళ కుంకుమ. లేకపోతే కాళ్ళకి పారాణి మగపిల్లలకి రాసి పంపిస్తారా ఏంటి? రాయరు కదా. ఆయన కాళ్ళకి ఆ కుంకుమ ఉంది అంటేనే దయితాస్తనం అండితేనా. మనం గట్టిగా వెళ్ళి కాళ్ళని వాటేసుకుంటే, కాళ్ళని కౌగలించుకుంటే, మనకున్న కుంకుమ ఆయనకు అంటితే, మన స్తనాలకున్న కుంకుమ ఆయనకు అంటితే ఆయన కాళ్ళకి ఎర్రదనం వచ్చే, ఆ ఎర్రదనం తీసుకెళ్ళి ఆయనేమో గడ్డి కంటించే, ఆ గడ్డి కంటించిన ఆ ఎర్రదనాన్ని ఆ శబరకన్యలు పూసుకుని వాళ్లకు ఉండేటువంటి కష్టాల నుండి వాళ్ళు బయటపడ్డారు కదా. కాబట్టి ఇదంతా మన గొప్పతనం మీదే సాగుతోంది అని ఈ మహానుభావురాలు వాక్రుచ్చింది. అసలు ఈవిడ ఏం మాట్లాడుతోందో ఆవిడికి కానీ మనకు కానీ అర్థమయ్యే పరిస్థితి లేదు. బృందావనంలో శబరకన్యలు ఉన్నారా లేదా మనకేం తెలియదు. ఒకవేళ శబరకన్యలు ఉన్నా ఆ శబరకన్యలు అనేవాళ్ళు ఈయన్ని చూసి బాధపడ్డారా, గోకులంలోని గోపస్త్రీల్లాగా బాధపడ్డారా లేదా తెలియదు. ఒకవేళ బాధపడ్డా ఆ బాధపడిన వాళ్ళు ఈ శ్రీకృష్ణుడు నచ్చిన దారిలో ఉండేటువంటి ఆ ఎరుపుని తమకి పూసుకుని ఆ బాధ నుంచి ఉపశమనం పొందారా లేదా తెలియదు. దానికంటే ముందు అసలు గోకులం నుంచి ఆయన బయటకు వెళుతుంటే వీళ్ళు కాళ్ళ మీద పడి కుంకుమంతా ఆయన కాళ్ళకి అంటించారా లేదా కూడా తెలియదు. ఏమీ తెలియదు. ఏది నిజమో ఏది నిజం కాదో తెలియదు. ఈవిడ తన ఊహల్లో ఉండేటువంటి మాటలు మాట్లాడుతోందా లేదా నిజంగానే ఇది జరిగిందా అనే సంగతి కూడా ఏమీ తెలియకపోయినా సరే మనసులో ఉండేటువంటి భావాన్ని మాత్రం ఆవిడ గట్టిగా వ్యక్తపరుస్తోంది. ఏమని? పూర్ణాఃపులింద్య ఉరుగాయ పదాబ్జరాగ శ్రీకుంకుమేన దయితాస్తనమండితేన తద్దర్శన స్మర రుజస్తృణరూషితేన లింపంత్య ఆనన కుచేషు జహుస్తదాధిం అని. ఈవిడికల్లా ఉన్నదల్లా నాకు నచ్చిన శ్రీకృష్ణుడు అందరికీ నచ్చి తీరుతాడు. నాకెందుకు ఆయన నచ్చాడు? ఉరుగాయ కాబట్టి నచ్చాడు. అసలు ఎవరైనా పొగిడితే ఆయన గురించే పొగడాలి అనేంత స్థాయిలో గొప్పవాడు ఆయన కాబట్టి నాకు నచ్చాడు. నాకు నచ్చితే వాళ్ళకి నచ్చుతాడు. నా మనసులో ఉండేటువంటి భావం ఏంటి? ఆయన గోకులంలో ఉండగానే ఆయన వెళుతుంటే గట్టిగా కాళ్ళు రెండు పట్టేసుకోవాలి అనేటువంటి భావన. పట్టేసుకుంటే ఏం జరుగుతుంది? ఆయన కాళ్ళు ఎర్రబడిపోతే ఏమవుతుంది? ఆయన నడిచిన గడ్డిదారల్లా ఎర్రబడుతూ ఉంటుంది. అంతవరకే నాకు సరిపోతుంది అనేటువంటి భావమే ఈవిడికుంది. ఇంకా చెప్పాలి అంటే ఒకవేళ శ్రీకృష్ణుణ్ణి చూసి ఎవరైనా సరే స్మరబాధతో గనక బాధపడే మాట అయితే, స్మర వేదన అనేది పడే మాట అయితే, ఆ శ్రీకృష్ణుడు నడిచే దారిలో పొరలాడితేనైనా ఆ బాధ పోతుందేమో కానీ ఇలా గోకులంలో కూర్చుని ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ బాధ తీరదు, ఎప్పటికీ ఈ తనివి తీరదు అనేటువంటి భావం కూడా ఉంది. ఆ భావంతో నిజమో కాదో తెలియని భావాలన్నిటినీ రంగరించి ఆ విషయాలన్నిటినీ కలబోసేసి ఇటు అటు ఊపేసి మొత్తం మీద ఈ శ్లోకంలోకి పోసేసింది. పూర్ణాఃపులింద్య ఉరుగాయ పదాబ్జరాగ శ్రీకుంకుమేన దయితాస్తనమండితేన తద్దర్శన స్మర రుజస్తృణరూషితేన లింపంత్య ఆనన కుచేషు జహుస్తదాధిం అని. ఈవిడ ధోరణి ఇదైతే ఇంకో మహానుభావురాలది ఇంకో ధోరణి. ఆవిడంటుంది, హంతాయమద్రిరబల హరిదాసవర్య యద్రామకృష్ణచరణస్పర్శ ప్రమోద మానంతనోతి సహ గో గణయోస్తయోర్యత్ పానీయ సూయవస కందర కందమూలై అని. మీరందరూ భలే మనుషులమ్మా, అందరూ చక్కగా మాట్లాడతారు, మేకప్ వేసుకుని ఇంట్లో ఏమీ కదలకుండా చెదరకుండా నీడ పట్టును కూర్చుని ఉంటారు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఒక పని చేస్తే ఒట్టు, పని చేయకుండా కూర్చుని మాట్లాడమంటే ఎంతైనా మాట్లాడతారు. కానీ మీకంటే పని చేస్తూ శ్రీకృష్ణుడికి సేవలు చేసే మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. అంతా ఆయన తలుచుకుంటేనే చాలా సంతోషంగా ఉంది. ఎవరా సేవలు చేసే మహానుభావుడు?
అయమద్రిహి మనకు తెలిసిన గోవర్ధనగిరి. హంతాయమద్రిహి అబలాహ మీరందరూ ఏ బలము లేనివాళ్ళు అంటే ఏ పని చేసి సాధన చేసి ఆయన్ని సంతోషపెట్టడం అనే బలం ఉన్నవాళ్ళు కారు మీరు. అబలాహ ఏ బలము లేనివాళ్ళు. ఆ అద్రిహి ఆయన మాత్రం గోవర్ధనగిరి మాత్రం హరిదాసవర్య, శ్రీహరిదాసులలో శ్రేష్ఠుడైన వాడు. ఆయనే శ్రేష్ఠుడు. ఎందుకంటే యద్రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోద. ఆయన బలరామకృష్ణులు ఆయన మీద నడుస్తుంటే, గోవర్ధనగిరి మీద నడుస్తుంటే వాళ్ళ ప్రతి అడుక్కి పులకరించిపోతున్నాడు, సంతోషించిపోతున్నాడు. తన సంతోషాన్ని, తనలో కలిగేటువంటి పులకరింతని ఆయన తనలో మొలిచేటువంటి గడ్డి పరకల ద్వారా చూపిస్తున్నాడు. బాగా సంతోషం కలిగితే మనుషులకి వాళ్ళంతా పులకరించిపోతుంది, వెంట్రుకలన్నీ నిక్కపొడుచుకుంటాయి కదా, అలా నిక్కపొడుచున్నట్టుగా తన మీద గడ్డి పరకలన్నిటినీ నిక్కపొడుచుకునేటట్లు చేసి తన సంతోషాన్ని ఆయన తెలియజేసుకుంటున్నాడు. తెలియజేసుకోవడం మాత్రమే కాదు, మానంతనోతి, శ్రీకృష్ణుడు వస్తే గౌరవిస్తున్నాడు, శ్రీకృష్ణుడు వస్తే పూజ చేస్తున్నాడు. పూజ చేసి శ్రీకృష్ణుడికి ఆయన పరివారానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నాడు. సహ గో గణయోహో తయోహో, ఏంటి గోపాలకులు, అలాగే గోవులు, అలాగే బలరాముడు కృష్ణుడు, వీళ్ళందరికీ కూడా నానా సేవలు చేస్తున్నాడు. ఎలా సేవ చేస్తున్నాడు? యత్ పానీయ, కావలసినన్ని మంచినీళ్ళు ఇస్తున్నాడు. ఇంటికి ఎవరైనా వస్తే మంచినీళ్ళు ఇస్తాం కదా, అలా మంచినీళ్ళు ఇస్తున్నాడు. సూయవస, ఆయనతో పాటు వచ్చేటువంటి గోవులకి మంచి పచ్చటి గడ్డిని అందిస్తున్నాడు. ఎవరైనా పరివారంతో సహా పెద్ద మనిషి వస్తే ఆ పరివారానికి ఏదో తినటానికి స్నాక్సో ఇస్తాం కదా, కారపూసో మరొకటో ఇస్తాం కదా, అలాగే పశువులకి గడ్డిని అందిస్తున్నాడు. కందర, వీళ్ళందరూ కూర్చోవటానికి గుహల్లాంటి ప్రదేశాలని చూపించి నీడను అందిస్తున్నాడు. ఇంటికి ఎవరైనా వస్తే కూర్చోమని ఆసనాలు చూపిస్తాం కదా, అలాగే కనీసం పంచలో అరుగు మీద ఏదైనా కూర్చోబెడతాం కదా, అలాగే కందరాలను ఇస్తున్నాడు. అలాగే ఈ గోపాలకులకి వరరామకృష్ణులకి వీళ్ళిద్దరికీ కూడా కందమూలై, తనలో దుంపల్ని కొన్నిటిని ఇస్తున్నాడు, తినగలిగినటువంటి వేళ్ళని అందిస్తున్నాడు, తినటానికి వీళ్ళకు కూడా మంచి ఆహారాన్ని ఇస్తున్నాడు. మొత్తం సపరివారంగా ఉండేటువంటి శ్రీకృష్ణుడికి మొత్తం పానీయాది సమస్త సేవలు చేస్తున్నాడు. ఇంటికి వచ్చిన వాడికి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, పానీయం ఇచ్చి, కూర్చోబెట్టి, కాస్త స్నాక్స్ ఇచ్చి, అతను వచ్చినందుకు సంతోషాన్ని వెలిబుచ్చితే ఉండేటువంటి తృప్తిని ఆయనే పొందుతున్నాడు, గోవర్ధనగిరే పొందుతున్నాడు. మీరన్నీ మాటలు మాట్లాడతారు, ఇంటికి వస్తే కళ్ళు ఇంత లావు చేసుకుని చూడడం తప్ప ఒక్కరు లేచి ఒక్క మాట మాట్లాడరు ఆయనతోనూ. కనీసం ఆయనకు మంచినీళ్ళు అందిద్దామని అనుకోరు, ఆయనకి ఏదో తిండి ఇద్దామని అనుకోరు, ఏమీ అనుకోరు. పొద్దున ఎప్పుడో వెళ్ళినవాడు ఇప్పుడు తిరిగి వస్తున్నాడు కదా, ఏం తింటాడు అని మీరెవరు అనుకోరు, వాళ్ళ తల్లులు అనుకోవడమే తప్ప మీరు ఎప్పుడు అనుకోరు. కాబట్టి మీ అందరికంటే, పోనీ నన్ను కూడా కలుపుకుంటే మన అందరికంటే ఆ గోవర్ధనగిరి అనేటువంటి పర్వతమే హరిదాసవర్య అని ఈ మహానుభావురాలు వాకృచ్చింది. హంతాయమద్రిరబల హరిదాసవర్య యద్రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోద మానంతనోతి సహ గోగణయోస్తయోర్యత్ పానీయ సూయవస కంద మూలై అని ఈవిడే. కాబట్టి మనకంటే కాస్త సేవాభావంతో ఉండేటువంటి గోవర్ధనగిరే శ్రేష్టమమ్మా అని పాపం ఈవిడ తన తాత్పర్యాన్ని తెలియజేసింది. చేస్తే ఇంకొక మహానుభావురాలు, నిజంగా మహానుభావురాలు, జ్ఞానం కాస్త ఎక్కువగా ఉన్న ఆవిడ లేచింది. లేచి గాగోపకైరనువనం నయతోరుదారవేణుస్వనై కలపదైస్తనుభృత్సు సఖ్య ఆస్పందనం గతిమతాం పులకస్తరూణాం నిర్యోగపాశకృతలక్షణయోర్ విచిత్రం అని ఒక విచిత్రమైన మాట పలికింది. ఈవిడ వీళ్ళందరికంటే కొంచెం జ్ఞానవంతురాలుగా కనిపిస్తోంది. ఈవిడ అంతోంది, విచిత్రంగా ఉంది. గాహ గోపకై, ఈయనతో పాటు ఎప్పుడూ ఆవులు ఉంటున్నాయి, అలాగే ఆవులను కాచే గోపాలకులు ఉంటున్నారు. అనువనం నయతోహో, ఎప్పుడు వీళ్ళని, ఈ గోపాలకుల్ని, గోవుల్ని, వీళ్ళందరినీ కూడా ఈ శ్రీకృష్ణుడు అనేటువంటి మహానుభావుడు అడవికి తీసుకెళ్తూనే ఉన్నాడు, బృందావనానికి తీసుకెళ్తూనే ఉన్నాడు. పోని బలరాముడిని కూడా కలుపుకుంటే నయతోహో, వాళ్ళిద్దరూ తీసుకెళ్తున్నారు.
ఉదార వేణుస్వనై కలపదై తనుభృత్సు. ఏంటంటే ఉదార వేణుస్వనై, ఎవ్వరూ చేయలేనంత వేణుగానాన్ని, ఎవరూ చేయలేని రీతిలో వేణుగానాన్ని ఆ మహానుభావుడు చేస్తున్నాడు. కలపదై, ఆ వేణుగానంలో చాలా విచిత్రమైన మంద్రమైన స్వరాలు ఎన్నో ఉన్నాయి. మంద్రమైనటువంటి పదాలు, మంద్రమైనటువంటి స్వరాలు చాలానే ఉన్నాయి. ఇది కాక ఆయన కలపదై, మంద్రమైనటువంటి స్వరంతో, మంద్రమైనటువంటి పదాలతో మిగతా వాళ్ళతో మాటలు కూడా మాట్లాడతాడు. ఆయన వేణుగానం ఒక ఎత్తు అయితే ఆయన మాట్లాడే మాటలు మరొక ఎత్తు. తనుభృత్సు, అసలు ఆయన వేణుగానం చేస్తే శరీరం అనేది ఉన్నది ఏదైనా సరే ఏదో విధంగా చలించాల్సిందే, అలా ఉంటుంది. సఖ్య, ఓ సకుల్లారా, చాలా విచిత్రంగా ఆ చలనం అనేది జరుగుతుంది. అస్పందనం గతిమతాం, వీళ్ళలో కదలగలిగిన, నడవగలిగినటువంటి మనుషులు కానీ గోవులు కానీ ఉంటే ఈ వేణునాదం వింటే కదలకుండా ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా నిలబడిపోతారు. ఇదొక విచిత్రం. పులకస్తరుణాం, విషయం ఏంటంటే కదలలేని వృక్షాల కింద ఈయన కూర్చుని వేణుగానం చేస్తూ ఉంటే ఆ చెట్లు పులకరించిపోతాయి. అంటే కదలిక అనేది చాలా తక్కువగా కనిపించే, స్వతంత్రమైన కదలిక కనిపించని చెట్లలో కూడా ఈయన వేణుగానం చేస్తే పులకరింత అనేటువంటి కదలిక మనం సూక్ష్మంగా చూస్తే కనిపిస్తుంది. అంటే కదిలే వస్తువులు ఆగిపోతున్నాయి, కదలని వస్తువులు ఎంతో కొంత ప్రయత్నం చేసి కదిలిపోతున్నాయి. అస్పందనం గతిమతాం పులకస్తరుణాం. ఇది ఆయన యొక్క వేణుగానంలో లేదా ఆయన మాట్లాడే మాటలలో ఉండేటువంటి వైచిత్ర్యం. ఇది కాక వేషంలో కూడా ఒక వైచిత్ర్యం ఉంది. ఏంటి? నిర్యోగ పాశకృత లక్షణయో విచిత్రం. వీళ్ళు నిర్యోగం అనే ఒక తాడుని, అలాగే పాశం అనే ఒక తాడుని ధరించి వెళుతున్నారు. ఆవులను కాచేవాళ్ళు తీసుకెళ్ళవలసినటువంటి రెండు రకాల తాళ్ళు, వాటిని వీళ్ళు ధరించి వెళుతున్నారు. అందులో మొదటి తాడు నిర్యోగం. అంటే కొన్ని ఆవులు మరీ ఎక్కువగా కదిలిస్తూ, కాళ్ళు చేతులు కదిలిస్తూ, లేదా ముందు కాళ్ళు వెనక కాళ్ళు కదిలిస్తూ నానా ఇబ్బందులు పెడుతుంటే వాటిని కదల్చకుండా ఆపటానికి కాళ్ళ బంధనం ఒకటి తీసుకెళ్తారు. దానికి నిర్యోగ అని పేరు. ఈ నిర్యోగం అనేటువంటి బంధనం ఉంటే బాగా అల్లరి చేసే దూడల్ని కానీ, లేదా బాగా మాట వినని ఆవుల్ని కానీ మాట వినేట్టు చేయొచ్చు. ఈ నిర్యోగం అనే దాన్ని తలకి చుట్టుకుంటారట గోపాలకులు, చుట్టుకునే వారిటి పోని. వీళ్ళిద్దరూ, బలరామకృష్ణులు ఇద్దరు, మిగతా గోపాలకులు కూడా తలకి ఈ నిర్యోగాన్ని చుట్టుకున్నారు, పెద్ద గొప్పవాళ్ళలాగాను. రెండవది పాశం. ఏ ఆవైనా సరే తిరిగి ఇంటికి వెళదాము అంటే, కాదు నేను కాసేపు ఇక్కడే పచ్చగడ్డిలో ఉంటాను అని గోల చేస్తే, మొరాయిస్తే, అలాంటి ఆవును లాగటానికి ఒక తాడు పెట్టుకుని ఉంటారు. ఆ తాడు దాన్ని మెడకేసి నిదానంగా లాగితే ఇంకా మాట వినక తప్పదు అనుకుని అది కూడా వచ్చేస్తుంది. అది కొంచెం పెద్దదిగా ఉంటుంది. ముందు కాళ్ళు బంధనమో వెనక కాళ్ళ బంధనమో వేయటానికైతే తాడు చిన్నదైతే సరిపోతుంది కదా. చిన్న తాడునేమో తలకి చుట్టుకుంటారు, పెద్ద తాడునేమో గుండ్రంగా చుట్టి భుజానికి వేసుకుంటారు. బ్యాగ్ లాగా లేక హ్యాండ్ బ్యాగ్ లాగా భుజాలకు వేసుకుంటారు. వీళ్ళిద్దరూ నిర్యోగపాశ కృత లక్షణం. ఈ నిర్యోగాన్ని అలాగే పాశాన్ని, ఈ రెండిటిని ఒకవైపు శిరస్సు మీద, మరొక దాన్ని భుజం మీద ధరించి విచిత్రమైన వేషంతో వచ్చారు. నిర్యోగపాశ కృత లక్షణయో విచిత్రం. వేషము విచిత్రమే. అందులోనూ శ్రీకృష్ణుడి యొక్క వేషము విచిత్రమే. ఆయన చేసేటువంటి ఆ కలపదై వేణుస్వనై అనేది విచిత్రమే. దాని ద్వారా ఈ కదిలే ప్రాణులలో, కదలని ప్రాణులలో వచ్చేటువంటి ఒక రకమైనటువంటి అంతఃక్రియ చాలా విచిత్రంగా ఉంది అని ఈ మహానుభావురాలు చెప్పింది. గోపకై అనుబరం నయతోరుదార వేణుస్వనై కలపదై స్తనుభృత్సు సఖ్య అస్పందనం గతిమతాం పులకస్తరుణాం నిర్యోగ పాశకృత లక్షణయోర్ విచిత్రం అని. ఈవిడ జ్ఞానవంతురాలు అని ఎందుకు అనిపిస్తోందంటే, ఈవిడ పరమాత్మకు ఉండేటువంటి ఒక లక్షణాన్ని చెప్తోంది. పరమాత్మకి పశుపతి అని ఒక పేరు. పశువు అంటే జ్ఞానం లేక అజ్ఞానంతో పశువులాగా ప్రవర్తించేటువంటి జీవుడు అని అర్థం. ఈయన ఆ పశువులందరికీ, జీవులందరికీ కూడా పతి. పరమాత్మ పతి అనేవాడు. పశుపతి అనే పేరు పరమేశ్వరుడిలో వాడతారు, కానీ పరమాత్మకు వచ్చిన పేరే ఆయనకి వాడినట్లేము.
ఈ పశుపతి ఏం చేస్తాడంటే జీవుల్ని దారిలో పెట్టడానికి పాశం అనేదాన్ని ఒకదాన్ని వాడతాడు. పశు పాశ పతులు అని 3 పదార్థాలు పాశుపత దర్శనంలో ప్రధానమైన పదార్థాలు. అది మరి లోతైన సబ్జెక్ట్, దాని జోలికి వెళ్ళొద్దు. ఈయన పాశంతో వీళ్ళని దారిలో పెడతాడు. ఎవరైనా జీవులు గనక సరిగ్గా మాట వినకుండా ఇష్టం వచ్చినట్లు కాళ్ళు చేతులు విసిరేస్తూ ఉంటే, అంటే అక్కర్లేని పనుల్లో కాళ్ళు చేతులు పెడుతూ ఉండి మా అంతటి వాళ్ళు లేరు అని విర్రవీగుతూ ఉంటే వాళ్ళకి ముందు కాళ్ళ బంధనం వేయటానికి నిర్యోగం అనేటువంటి ఒక రకమైన పాశాన్ని ఈయన దగ్గర ఉంచుకుంటాడు. ఎవరైనా సరే మేము ఇక్కడే ఉండిపోయే వాళ్ళం, మమ్మల్ని ఎవరు కాదనేవాళ్ళు అనే తీరులో గనక ఉన్నట్లయితే వాళ్ళని కట్టి లాక్కెళ్ళటానికి పాశం అనేదాన్ని దాన్ని పట్టుకుని ఉంటాడు. ఈ పాశాన్ని ఆయన ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా వాడచ్చు. బంధనం కింద వాడచ్చు, లేదా ఈ లోకం నుంచి ఇంకొక లోకానికి తీసుకెళ్ళటానికి వాడచ్చు, లేదా మరీ విర్రవీగుతుంటే ఎక్కడ తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్ళి పారేసి గర్వాన్ని తొక్కేయడానికైనా వాడచ్చు, దేనికైనా వాడచ్చు. కానీ విచిత్రమైనటువంటి ఆ పాశాల తాలూకు వాడకం మాత్రం ఆయనలో ఉంది అనే అంశాన్ని సూచిస్తోంది ఈవిడ. దానికి తగ్గట్లుగా గాహ అంత ఆవుల్నే తోలుతున్నాడు. అంటే ఈయన ఆవుల్ని కాయటము, ఆవుల్ని కాచేటప్పుడు మాట వినని ఆవులకి ముందుకాళ్ళ బంధనం వేయటము, లేకపోతే తాడు పట్టి వాటిని లాగటము, ఇవన్నీ చూస్తుంటే నా మాట వినని జీవుల తాలూకు పరిస్థితి ఇదే అని సూచన చేస్తున్నట్లుగా ఉంది. అది మాత్రం విచిత్రంగా ఉంది అని చెప్తోంది. మరొక వైపేమో ఆయన చెప్పిన మాట వినేట్లయితే, ఆయన చెప్పిన మాట ఒక్క క్షణం ఆగి వినేట్లయితే కలపదై చాలా మంచిగా ఉంటుంది. కలపదై చాలా చాలా మంచి మాటలు అవి. వేణువాదనంలాగా చెవులకు ఇంపుగా చెప్పగలిగినటువంటి స్వభావం లేదా సామర్థ్యం ఆయనకుంది. ఆయన మాటలన్నీ అలాగే ఉంటాయి. అది గనక చేసి అస్పందనం గతిమతాం, ఎటటో పోతున్న వాళ్ళు గనక దాన్ని విని కాస్త అటువైపు వెళ్లకుండా ఆగిన పులకస్తరుణం, ఓహో చెట్టులాగా పెరిగిపోతున్న వాళ్ళు కూడా దాన్ని విని సంతోషపడ్డా కూడా ఆ జీవులకి చాలా లాభం కలుగుతుంది. ఆయన మాటలు వింటే, ఆయన మాటలు అనేటువంటి వేదాలను గనక, వేదోపదేశాన్ని గనక వింటే, దాన్ని ఆచరించాలని అనుకుంటే, అసలు దాన్ని విని సంతోషించడం అనేది వస్తే ఆ జీవులకి ఉద్ధరణ అనేది కూడా కలుగుతుంది అనేటువంటి భావాన్ని కూడా ఈవిడ కొంచెం లీలగా వ్యక్తం చేస్తోంది. కాబట్టి ఈవిడ ఈ ఉన్న గోపికలలో కాస్తంత జ్ఞానవంతురాలు అని అనిపించుకోవటానికి ఆస్కారం ఉంది. ఏమైనా సరే ఈ సూచనలతో సహా ఈవిడ గోపకైరనుమనం నయతో రుదార వేణు స్వనై కలపదైస్తనుభృత్సు సఖ్య అస్పందనం గతిమతాం పులకస్తరుణాం నిర్యోగపాశకృత లక్షణయోర్విచిత్రం అనే ఈ విచిత్రమైన శ్లోకాన్ని, విచిత్రార్థం కలిగినటువంటి శ్లోకాన్ని పలికింది. ఇంకా చాలామందే ఉన్నారు, వాళ్ళేదో పలికే ఉంటారు. వాళ్ళందరూ పలికిన పలుకుల్ని ఎందుకో శ్రీశుకుల వారు ఎక్కువగా చెప్పదలుచుకున్నట్టుంది. ఈ విషయాన్ని ఇంతటితో క్లోజ్ చేస్తూ, ఏవం విధా భగవతః యా బృందావనచారిణః వర్ణయంత్యో మిథో గోప్య క్రీడాస్తన్మయతాం యయుః అని చెప్పి పూర్తి చేసేస్తున్నారు. ఏవం విధాః, ఈ రకంగా వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకున్నారు. బృందావనచారిణః, బృందావనంలో తిరుగుతున్నటువంటి శ్రీకృష్ణుడి యొక్క కథలని, ఆయన తాలూకు మాటలని వీళ్ళు చెప్పుకుంటూ ఈ గోకులంలోనే ఉండిపోయారు. భగవతః, ఆయన భగవంతుడు సర్వైశ్వర్య సంపన్నుడు. ఆయన ఐశ్వర్యాన్ని ఒక్కొక్క గోపిక ఒక్కొక్క రకంగా గుర్తించింది. ఒక గోపిక మబ్బుకి ఆయనకి సామ్యం ఉంది అని గుర్తించింది. మరొక గోపిక ఆయన పశుపతి అని గుర్తించింది. ఇంకో గోపిక ఇంకో అంశాన్ని గుర్తించింది. ఇంకో గోపిక మరొక అంశాన్ని గుర్తించింది. అలా ఒక్కొక్క గోపిక ఒక్కొక్క అంశాన్ని గుర్తించి ఆయన గురించే మాట్లాడుకుంటూ వచ్చారు. వర్ణయంత్యః, దాన్నే వర్ణించుకుంటూ, మిథః, ఒకరికొకరు దాన్ని గురించే చెప్పుకుంటూ, గోప్యః, గోపికలందరూ కూడా ఆయన క్రీడల్ని, ఆయన ఆటల్ని తలుచుకుంటూ తన్మయతాం యయుః, తన్మయులైపోయారు, ఆయనతో ఏకమైపోయారు. ఈ క్షణాన శ్రీకృష్ణుడు బృందావనంలో అడుగుపెట్టి ఏం చేస్తూ ఉంటాడు, ఎటువైపు అడుగులేస్తాడు, పొద్దున పూట అయితే ఏం చేస్తాడు, మనం విన్న మాటల్ని బట్టి పొద్దున పూట అయితే ఏం చేస్తాడు, మధ్యాహ్నం పూట ఎక్కడ ఆగుతాడు, ఎక్కడ పడుకుంటాడు, ఎవరి ఒళ్ళో పడుకుంటాడు, పడుకునేటప్పుడు ఎలా ఉంటాడు, నుంచునేటప్పుడు ఎలా ఉంటాడు, వేణువాదం చేసేటప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితులు, ఆయన చుట్టూ
ఆయన ఉన్నప్పుడు బృందావనంలో ఉండే ప్రకృతి ఎలా ఉంటుంది, చెట్లు ఎలా వ్యవహరిస్తాయి, గోవర్ధనగిరి ఎలా వ్యవహరిస్తుంది అని దీని గురించే ఆయన గురించే మాట్లాడుకుంటూ అందరూ తన్మయులు అయిపోయారు అని చెప్పారు. ఏవం విధా భగవతః యా బృందావనచారిణః వర్ణయంత్యో మిథో గోప్య క్రీడాస్తన్మయతాం యయుః అని. దీంతో 20 శ్లోకాలున్నటువంటి వేణుగీతం అనే ఏకవింశాధ్యాయం 21వ అధ్యాయం దశమస్కంధంలోని పూర్వార్ధంలోని 21వ అధ్యాయం ఇక్కడికి పూర్తయిపోయింది. ఈ అధ్యాయంలో మొత్తం గోపికలు శ్రీకృష్ణుని గురించి ఏమేమి అనుకున్నారు అనేదే ప్రధానమైనటువంటి విషయం. అందులోనూ శరత్కాలంలో ఆడుకోవటానికి బృందావనంలోకి వెళ్ళినటువంటి శ్రీకృష్ణుని గురించి గోకులంలోనే కూర్చుని ఉన్నటువంటి గోపికలు ఏమేమి అనుకున్నారు, వెళ్ళేటప్పుడు చూశారు, వచ్చేటప్పుడు చూడడం కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన గోకులం నుంచి బృందావనానికి వెళ్ళేటప్పుడు చూశారు ఆయన్ని, మళ్ళీ తిరిగి సాయంకాలం వస్తాడు, వచ్చినప్పుడు ఆయన్ని చూడాలి. ఆయన వీళ్ళని చూస్తే తప్పకుండా చూస్తాడు. పొద్దునుంచి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన చూస్తాడు. ఆ చూపు కోసం ఎదురు చూస్తూ రోజల్లా కాలక్షేపం చేస్తూ ఆయన గురించే మాట్లాడుకుంటూ ఆయన యొక్క విశేషాలను గురించి చర్చించుకుంటూ తన్మయులైపోయిన గోపికలు ఏమేమి మాట్లాడుకున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సర్గలో లేదా ఈ అధ్యాయంలో ప్రధానంగా శ్రీశుకుల వారు చెప్పారు. మనం కూడా యథాసంభవంగా వాళ్ళ అభిప్రాయాల్ని ఆయా శ్లోకాల్లో ప్రత్యేకించి వాళ్ళ తాత్పర్యాలని కూడా ఎంతో కొంత తెలుసుకునే ప్రయత్నం చేసుకున్నాము. నిజమైన భక్తితో చేసేటువంటి భావుకుల తాలూకు తాత్పర్యాన్ని కనుగొనటం మన వల్ల కాదు. ఎవరి భక్తి వారిది, ఎవరి అభిప్రాయం వారిది, ఎవరి జన్మాంతర సుకృతం వారిది, ఎవరి జన్మాంతర వాసన వారిది. కాబట్టి మొత్తం మనం యథావత్తుగా అర్థం చేసుకున్నామని అయితే చెప్పలేం, కానీ సుమారుగా వాళ్ళ దారిలోకి వెళ్ళాము. అందులో ఒక ఆవిడ దారి మాత్రం మరీ బాగుంది. గోవర్ధనగిరిని హరిదాసవర్య అని చెప్పిన ఆవిడ భావన మాత్రం బాగుంది. మాటలతో ఎంతసేపు కాలక్షేపం చేస్తే ఏం ఉపయోగము, కాస్త ఆయనకి సేవ చేసుకోవాలనే భావన కలగాలి కదా. కనీసం ఆయన ఇంటికి వస్తే ఏదో చెయ్యాలి, లేదా ఆయనకి ఏదో నైవేద్యం పెట్టాలి, కాస్త పానీయం ఇవ్వాలి, ఏదో షోడశోపచార పూజలైనా చేయాలి. ఏమీ చేయకుండా ఏదో శ్రీకృష్ణ అని మాట్లాడుకుంటే ఏం ఉపయోగం అనేటువంటి ఆవిడ భావన బాగుంది. ఎందుకంటే క్రియకు ఎక్కువగా అలవాటు పడిపోయినటువంటి మనలాంటి వాళ్ళకి క్రియారూపంగానే ఆయన్ని కొలుచుకోవటం, క్రియారూపంగా కొలుచుకుంటూ ఆయనలో కలిసిపోవటానికి ప్రయత్నం చేయటం అనేది దగ్గర పని అవుతుంది అనేటువంటి భావన బాగుంది. కాబట్టి ఆ దారినైనా ఎంచుకుందాం, మిగతా వాళ్ళ దారులు తప్పనిసరిగా ఉండనే ఉన్నాయి, వాటినైనా ఎంచుకుందాం. ఏదో ఒక దారిని ఎంచుకుని ఆ శ్రీకృష్ణుడితో తన్మయత్వాన్ని సాధించుకోవడానికి మనం కూడా ప్రయాసపడదాం. అలాంటి ప్రయాసని మనకు సఫలం చేయవలసిందిగా ఆ మురళీవాదన కరలీలామిష సురకీలాలక సరళీకారుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఈ రోజుకు క్షమా ప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఈ గత అధ్యాయము ఈ అధ్యాయము రెండిటికి పారాయణ కాలేదు. వచ్చే అధ్యాయంతో కలుపుకుని ఒకేసారి 100 శ్లోకాల పై చిలుకు వస్తుంది. ఆ 100 శ్లోకాల పై చిలుక శ్లోకాలని ఒకేసారి పారాయణ చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.